భారీ వరదలతో కొండ చర్యలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందజేస్తున్నారు. నేపాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 170 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 42 మంది గల్లంతైనట్టుగా సమాచారం. అనేక మంది గాయపడగా మరికొందరు నీట మునిగి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీట మునిగాయి. కాఠ్మండుకు సమీపంలోని భక్తపూర్లో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, 4 ఏళ్ల బాలికతో సహా 5గురు మరణించారు. తూర్పు మధ్య నేపాల్లోని అనేక ప్రాంతాలు వరదలు రావడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీటమట్టమయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగానే ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ సిబ్బంది అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వరదలతో కొండ చర్యలు అనేక చోట్ల విరిగిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో ఆర్మీ సిబ్బంది ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. వరద బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, సహాయ సామాగ్రిని కూడా అందజేస్తున్నారు. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో మరెంతో మంది వరదల్లో చిక్కుకుపోతారోనని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా నేపాల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. ఇప్పటికే మిలిటరీతో పాటు ఇతర రక్షణ రంగాలలో పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలు కూడా పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా నేపాల్ ప్రధానమంత్రి యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఇప్పటికే ఆయన అన్ని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. అనుకుని విపత్తు నేపథ్యంలో నేపాల్ దేశానికి వరద సహాయక చర్యలలో భాగస్వామ్యం కావడానికి అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ప్రత్యేకించి భారతదేశం సైతం నేపాల్ దేశానికి సహాయం అందించేందుకు మరోవైపు ముందుకు రావడం జరిగింది.